తొందరపాటికి తమ్ముడు. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ. ఇంకోసారి చదువుతావా బావా? ఒకసారి చదివిన పుస్తకాన్ని ఇంకోసారి చదవను చిరాగ్గా. ఎక్కడా నా బొగ్గు మినిస్టర్ బావగారు బొగ్గు కోటలు చిరాగ్గా. ఓరు ఆ పెళ్లికి బయలుదేరి ఈ పెళ్లికి వచ్చినా? ఆ పెళ్ళేంటి ఈ పెళ్ళేంటి చిరాగ్గా. అయితే నీకు 2 ఫ్లాష్ కట్లేస్తా. వేసుకో చిరాగ్గా. అటు సూడియా. అసలు ఈ పెళ్లి గోలేంట్రా చిరాగ్గా. బాబాయ్ పెళ్లి నా చిరకాల స్వప్నం. వారిని చిరాకు పెళ్ళని తగలట. మొదటిసారి గుళ్ళో పెళ్ళన్నావు, మీ ఫాదరు పంతులు గారు పోయారు చిరాగ్గా. రెండోసారి మసీదులో పెళ్ళన్నావు, పాపం పెళ్లి కూతురు ఫాదరు అత్తరు సాహిబు పోయారు చిరాగ్గా. బాగా చర్చించి చర్చిలో పెళ్ళన్నావు, మా ఫాదరు చర్చి ఫాదరు కలిసి పోయారు చిరాగ్గా. మన వంశంలో పెళ్లిళ్ళు లేవురా. నచ్చిందా, వచ్చిందా, ఇచ్చిందా. బయట ఆటోలో ఐటమ్ ఉంది, రప్పించమంటావు చిరాగ్గా. బాబాయ్ నిన్ను. అర్థమైంది. నా మీద నీకు ఎంత లవ్వు. మీరెందుకొచ్చిరా బాయ్? బాధలో ఉన్నది పగోడైనా వాడిని పలకరించాలన్నదే నా సిద్ధాంతం. నా సిద్ధాంతం కూడా అదే, సేమ్ టు సేమ్. మొదలెడదామా? పదా. ఓకే. ఎంగేజ్మెంట్ అయిపోయిందంటే కదా పాపం. బబ్బర్ బాబు పోయాడంటే కదా. బబ్బర్ చావుకి వీళ్ళకి లింక్ ఉందన్న అనుమానం అన్న. బాధపడుకురా. నీ బొక్కలో ఓదార్పు యాత్ర ఆపరా. బొబ్బర్ని చంపింది నువ్వేనని నాకు తెలుసురా. అవునరా, నేనే చంపాను. ఊరుకో పప్పి, నాకే అంత ధైర్యం ఉంటే వాడినంత చంపుతాను. డైరెక్ట్గా నిన్నే చంపి నందుని చేసుకునేవాను కదా. బ్రెయిన్లెస్ ఫెలో. ముందు ఎవరు చంపారో తెలుసుకో పప్పి. అన్నా నీకు డివిడీ వచ్చిందన్నా. అస్సలాము అలైకుం పప్పి బాయ్. వాలేకుం అస్సలాం. నీకి ఎంగేజ్మెంట్ మేమే ఆపినా. నా పెళ్లికి అల్ఖైదాకి ఏంట్రా సంబంధం? ఇధర్ పూచో. భారత్ మే టాప్ 10 బేవార్స్ లిస్ట్ నికలే తో పహలా తుమారా నామ్ ఆయా. టెర్రరిస్టులు కూడా టిష్యూ పేపర్ లో వాడుకుంటున్నావురా. అంతా నీ అభిమానం బాబాయ్. నీలో మేము క్లీన్ షేవ్ చేసుకున్న బిన్ లాడెన్ ని చూసాంరా. ఏంట్రా అలా చూస్తున్నావు? నో, ఏ మాటకా మాట చెప్పాలనా? నువ్వు ఈ పెళ్లి గెటప్ లో కంటే ఆ బిల్ లాడెన్ గెటప్ లోనే బాగుండవు. అల్ఖైదానే కాదు, ఎవడడ్డుపడ్డా 30 రోజుల్లో నా పెళ్లి స్ట్రాంగ్ ముహూర్తం పెట్టించా. ఆ రోజు రారా. అబ్బో 30 రోజులు. ఇంకా ఈ 30 రోజులు మనం ఇక్కడే ఉండమని పెళ్లి పనులు చూసుకోమని టార్చర్ పెడతాడేమో అనుకున్నా. పాపం వాడికి ఆ తాట రాలేదులే బాబాయ్. నువ్వు ఇస్తున్నావు కదరా. పర్లేదులే, మన బ్యాంక్ వెళ్ళి ఎంజాయ్ చేసుకుందామే. పా అడుగు ముందుకు పడిందో నందిని మీదొట్టు. అనవసరంగా నందిని పేరు చెప్పి లాక్ చేశాడు బాబాయ్. నువ్వే లాక్ చేయించుకున్నావు. నువ్వు సామాన్యుడు కాదురా. నీకు